మీరు నన్ను ప్రేమిస్తున్నారా? సిగ్గులేదు? ఆఫ్రికన్ జెర్సీ గిట్లా ఎదిగావు. అరే, ఒక అందమైన ఆడపిల్ల వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని అడిగితే ప్రేమిస్తే ప్రేమించానని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేగాని హుసేన్ సాగర్లో బుద్ధిలో నిలబడతావా? ఈ విషయం నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారా? ఏమనుకుంటారు? నువ్వేం మగాడివయ్యా ఆఫ్రికన్ జెర్సీ గిత్తలా ఎదిగావు? ఇదిగో ఒక అమ్మాయి వచ్చి ఏమండి నన్ను ప్రేమిస్తున్నారా అని అడిగితే ప్రేమిస్తే ప్రేమిస్తున్నానని, లేకపోతే లేదని, అది కాకపోతే ఉత్తరోత్తర ప్రేమించే అవకాశం ఉందేమో ఆలోచించి చెబుతాను అనాలి. అంతేగాని తుఫాన్లో పడిపోకుండా మిగిలిపోయిన తాడి చెట్లా నిలబడతావా? అదే నీ పొజిషన్లో నేనుంటేనా అడగగానే స్టైల్ గా ఓకే అనివ్వండి. ఏం తరవయ్యా యువతరవా అని మర్యాదలు నువ్వు మగాడివేనా? ఆఫ్రికన్ జెర్సీ గిత్తలకు అడ్డంగా పెరిగిపోయావు. ఒక అమ్మాయి వచ్చి ప్రేమిస్తున్నారా అని అడిగితే బ్లాంక్ ఫేస్ పెట్టుకుని వచ్చేస్తావా? ఇది నా బ్రాంచ్ కి అవమానం కదయ్యా. ఆ ఫేస్ తీసుకెళ్ళి ఏ లాకర్ లో పెట్టుకోమంటావయ్యా? లవ్ అంటే లవ్ అని చెప్పాలి, నై అంటే నై అని చెప్పాలి. అంతేగాని మంచులో కూరుకొని ముసలంలా కళ్ళప్పుకిని చూస్తే మాణిక్యం వేసుకుని మరీ మొహం మీద చూసేస్తారయ్యా. నీలాంటి వాడు పనిచేసే ఆఫీసులో నాలాంటి డైనమిక్ పర్సన్ పనిచేయలేడయ్యా. నెక్స్ట్ సండే రిజైన్ చేసి పారేస్తాను. అమ్మా ఇంకేం మాట్లాడద్దు, నాకేం అర్థం కావట్లేదండి. ఆఫ్రికన్ జెర్సీ గిత్తలాగా ఎదిగాడు. అరే, ఒక అందమైన ఆడపిల్ల వచ్చి నన్ను ప్రేమిస్తానని అడిగితే ప్రేమిస్తే ప్రేమించానని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేగాని వీడండి హుసేన్ సాగర్ లో బుద్ధిలో నిలబడతాగా. ఇంకా నీ ఫ్రీ పబ్లిసిటీ ఆపుతావా? నన్ను కాదు, వాళ్ళని అడుగు. నా బుద్ధి గెడ్డితుంది, దయచేసి ఎవరు మాట్లాడద్దు. ఏంట్రా ఇది? ఈనాడు పేపర్ కూడా ఇంత స్పీడ్ డెలివరీ ఉండదు. ఎందుకురా నన్ను అన్పాపులర్ చేస్తావు? ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు, లేదంటే లేదని చెప్పు. అంతేగాని మంచులో కూరుకొని ముసలంలా చూస్తూ ఊరుకుంటావా? నీలాంటి వాడు పనిచేసే ఆఫీస్ లో నాలాంటి డైనమిక్ ఆఫీసర్ పనిచేయలేడయ్యా. నెక్స్ట్ సండే దాకా ఎందుకు? రేపే రిజైన్ చేసి పారేస్తాను. ఇంత అవసరమా నీకు? మరి అదే మరి, రేపు మీ ఇద్దరికి మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఆ అమ్మాయి ప్రేమించానని చెప్పు. అది కాదు నేను చెప్పే. ఆఫ్రికన్ జెర్సీ చెప్తాను అది.